గుండె జబ్బు మొదలయ్యాక ఒకసారి స్టెంట్ వేయించుకున్నాక జీవనశైలి గురించి, తినే తిండి, వ్యాయామాల గురించి మనలో చాలా మందికి చాలా సందేహాలు మనసును పీడిస్తూ ఉంటాయి. ఏం తినచ్చో, ఏం తినకూడదో తెలియక సతమతమవుతూ ఉంటారు. వ్యాయామాల విషయంలోనూ అంతే. కఠినమైన వ్యాయామాలు చేస్తే గుండెపై భారం పడుతుందని భయపడుతూ ఉంటారు. చివరికి శృంగార జీవితానికి కూడా దూరంగా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్టెంట్ వేయించుకున్నాక జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్టెంట్ వేసాక జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలా? స్టెంట్ వేసిన తర్వాత చాలామంది మనకి ఓపీలో వచ్చి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలని అడుగుతుంటారండి. సో అసలు ఫాలో అప్ పెట్టిన రీజన్ కూడా అదే, మెయిన్ 3 రీజన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి తగ్గించుకోగలం. రెండోది వచ్చేసి సెకండరీ ప్రివెన్షన్కి మందులు, అంటే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత రెండోసారి రాకుండా ఏమేమి మెడికేషన్ తీసుకోవాలి. మూడోది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రీస్టినోసిస్. స్టెంట్ ఒకవేళ మూసుకుపోయే అవకాశం ఉంటే దాన్ని ఎలా కనుక్కోవడం, దానికి మానిటరింగ్ ఎలా చేస్తాం అన్నదే ఫాలోఅప్లో ముఖ్యంగా మనం చూసే విషయాలు అనమాట. సో దానికే మనం పీరియాడిక్ ఫాలోఅప్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. స్టెంట్ వేయించుకున్నాక తరచూ డాక్టర్ని కలుస్తూ ఉండాలా? స్టెంట్ వేసిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ టైంలోనే పేషెంట్కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ ఫాలోఅప్ రావాలి, వచ్చేటప్పుడు ఏమేమి టెస్ట్లు అవసరం, ఏమేమి టార్గెట్స్ మీట్ అవ్వాలి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా రిటర్న్ ఫామ్లో రాసి ఇవ్వాలన్నమాట. జనరల్గా ఫస్ట్ ఫాలోఅప్ అరౌండ్ 1 మంత్, అంటే 4 వీక్స్కి అలా ఉంటుంది అనమాట. ఆ టైంకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం జనరల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, HbA1c అంటాం 3 months యావరేజ్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. సో ఈ టార్గెట్స్ మీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్స్ మీట్ అవ్వకపోతే ఆ టైంలో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మెడికేషన్స్ మనం ఇంక్రీజ్ చేయడం కానీ, అదర్ మెడికేషన్స్ యాడ్ చేయడం కానీ చేస్తాం అన్నమాట. స్టెంట్ వేయించుకున్నాక ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? స్టెంట్ వేసిన తర్వాత ఫస్ట్ 1 to 2 days డిశ్చార్జ్ టైంలోనే మైల్డ్ వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 weekలో ఇంటి చుట్టూతా నార్మల్ పేస్లో, నార్మల్ లెవెల్ గ్రౌండ్ మీద నడిచి చూడమంటాం. నేను సిమ్టమ్స్ వస్తున్నాయని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో 2nd week వచ్చేసరికి ఏంటంటే కొంచెం దాని పేస్ పెంచుతాం అనమాట. 15 minutes per day 2 to 3 times అలా నడవమని కానీ, మైల్డ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోమని కానీ చెప్తాం. జనరల్గా మళ్ళీ సేమ్ అరౌండ్ 1 month అయిపోయిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ అనేది చేసుకునేదానికి జనరల్గా అవకాశం ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఏంటంటే కొన్నిసార్లు మేజర్ హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ పంపింగ్ అనేది బాగా తగ్గిపోయిన వాళ్ళకు, లేకపోతే ఇన్కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అంటాం, అంటే కంప్లీట్గా అన్ని రక్తనాళాలకి మనం బ్లడ్ సప్లై పెంచలేని సిచ్యువేషన్స్లో, అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప జనరల్గా అదర్వైజ్ 1 to 1.5 months తర్వాత రెగ్యులర్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. స్టెంట్ వేయించుకున్న వాళ్ళు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలా? జనరల్గా ఫస్ట్ 2 to 4 weeks అనేది స్ట్రెన్యూయస్ సెక్షువల్ యాక్టివిటీ అనేది అవాయిడ్ చేయమంటాం. వన్స్ ఫస్ట్ ఫాలోఅప్ విజిట్ అయిన తర్వాత ఎకోలో పంపింగ్ అది బాగానే ఉండి, అదర్ పారామీటర్స్ అన్నీ బాగానే ఉండి, గ్రేడెడ్గా ఈ మధ్యలో ఎక్సర్సైజ్ అది డెవలప్ చేస్తే సిమ్టమ్స్ ఏం లేకపోతే మాత్రం ఆ తర్వాత చేసుకోవడానికి వీలుంటుంది. స్టెంట్ వేయించుకున్నాక వ్యాయామాలు చేయొచ్చా, చేయకూడదా? ఒకసారి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీకి వచ్చేసిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ 4 weeks అయిపోయిన తర్వాత కానీ పేషెంట్స్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట. అది 45 minutes or 30 minutes per day చేసుకుంటూ ఉండాలి. టోటల్గా అట్లీస్ట్ 150 minutes per week రావాలన్నమాట. అదే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అయితే అట్లీస్ట్ 75 minutes per week వచ్చేలాగా చూసుకోవాలి. చాలామందికి జనరల్గా దీంట్లో ఉండే ఉద్దేశం ఏంటంటే వాకింగ్ ఒకటే హైలైట్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో అది భాగంగా మనం రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటాం. రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే మేజర్ జాయింట్స్ ఆఫ్ ద అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్, కాళ్ళు చేతులకు ఉన్న మేజర్ జాయింట్స్ అండ్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా వెయిట్స్ ఎత్తడం కానీ, రెసిస్టెంట్ ట్రైనింగ్ కానీ చేసుకోవాలి. దట్ వే మనం ఏంటంటే మజిల్ లాస్ అనేది మనం ఆపొచ్చు అనమాట, ప్రోటీన్ బిల్డప్ అనేది చేయొచ్చు. స్టెంట్ వేయించుకున్న వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలి? అమెరికన్ గైడ్లైన్స్, యూరోపియన్ గైడ్లైన్స్ అన్నీ కూడా మెడిటరేనియన్ డైట్ అని చెప్తూ ఉంటారు. మెడిటరేనియన్ డైట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, లెగ్యూమ్స్, ఫిష్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ సంబంధించిన ఫిష్ కానీ ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలని.
వాళ్ళ ఉద్దేశం మెయిన్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది బాగా తగ్గించి ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ బాగా పెంచమనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. పాలు తీసుకునే అలవాటు ఉంటే లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోమని కానీ, ఆర్ ఎగ్ వైట్స్ లోపల ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ తీసుకోమని కానీ, ఎక్కడ పడితే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మ్యాక్సిమం తగ్గిస్తాను ట్రై చేయాలన్నమాట. సో గీ కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు కానీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 10% ఆఫ్ యూర్ టోటల్ డైట్ అనేది ఇలా చూసుకోవాలి. స్టెంట్ వేయించుకున్నాక తరచూ ఈసీజీ ఎకో చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్ ఈసీజీ అండ్ 2D ఎకోలో మనకి తెలిసేది ఏమీ ఉండదండి, అన్లెస్ పేషెంట్కి కంప్లీట్గా సిమ్టమ్స్ మళ్ళీ కొత్తగా స్టెంట్ వేసిందో మధ్యలో నార్మల్గా ఉండి మళ్ళీ ఏమైనా సిమ్టమ్స్ వస్తేనో, లేకపోతే గుండె పంపింగ్ బాగా తగ్గిపోయినట్టు డిశ్చార్జ్ అప్పుడే గుండె పంపింగ్ తగ్గి తర్వాత వచ్చే టైంకి అది ఇంకోసారి చెక్ చేయాల్సిన అవసరం ఉండేనో, లేదో స్టెంట్ వేసే టైంకి పేషెంట్కి ఏమన్నా వాల్వ్స్ కవాటాల్లో ఆల్రెడీ లీకేజ్ కానీ బ్లాక్స్ కానీ ఉండి అదొకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి తప్ప ప్రతి పేషెంట్కి రెగ్యులర్గా ఈసీజీ 2D ఎకో తీయాల్సిన అవసరం ఉండదు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ జనరల్ హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పడి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్స్ యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ లెస్ దెన్ 55 దాకా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ వాళ్ళ బేస్ లైన్ అంటాం, అంటే వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేస్తే మినిమం 50% ఆఫ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్రమ్ బేస్ లైన్ రిడక్షన్ వచ్చేలాగా ప్రయత్నించాలి. ఒకవేళ కనుక అది రాకపోతే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఇమీడియట్గా మళ్ళీ ఒక 4 వీక్స్లో ఇంకో మెడికేషన్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి చేసి అగ్రెసివ్గా టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే స్టెంట్ వేసినప్పటికీ కూడా రెసిడ్యూల్ రిస్క్ అనేది ఉండటం వలన మళ్ళీ వేసిన దగ్గర కొవ్వు పేరుకోవడం కానీ వేరే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మన HbA1c అంటాం, 3 months యావరేజ్ తీసుకుంటాం షుగర్ లెవెల్స్, అది సంథింగ్ అరౌండ్ 7 అలా ఉండేలా చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దానికి మల్టిపుల్ పారామీటర్స్ అండ్ వాళ్ళ ఇండివిజువల్ పేషెంట్ ప్రొఫైల్ బట్టి టార్గెట్స్ మారుతూ ఉంటాయి. ఇది ఒక అప్రాక్సిమేట్ జనరల్ వాల్యూస్ మేము ఇస్తుంది అనమాట. అలాగే బ్లడ్ ప్రెషర్స్ తీసుకుంటే జనరల్గా అగ్రెసివ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. స్టెంట్ పడిన వాళ్ళకి సంథింగ్ అరౌండ్ 120 to 130 మధ్య సిస్టోలిక్ లెవెల్స్ అనమాట ఉండేలాగా మనం మెడికేషన్స్ అనేది టైట్రేట్ చేసుకోవడం కానీ, షుగర్స్ సాల్ట్ లెవెల్స్ తగ్గిస్తాం కానీ, ఎక్సర్సైజ్ ఎన్హాన్స్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. గుండె జబ్బు వచ్చాక ఒకసారి స్టంట్ వేయించుకున్నాక జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు. అయితే మరీ కఠినమైన పథ్యాలు పాటించాల్సిన పని లేదు. వ్యాయామానికి, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. డాక్టర్ని తరచూ సంప్రదిస్తూ వారు చెప్పే సూచనల్ని పాటిస్తే చాలు.